లలితా సహస్రనామంలో ఎన్నో సాధనా రహస్యాలతో పాటు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాల గురించి కూడా వివరించారు. అయితే అమ్మవారి నైవేద్యాల విషయంలో ఎప్పుడు ఏం సమర్పించాలి అనే ఆలోచన వస్తుంది. లలితా సహస్రనామంలో అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు ఏవి, ఎలాంటి నివేదన సమర్పిస్తే అమ్మవారు సంతోషిస్తారో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో శుక్రవారాలు మాత్రమే కాదు, ఏ శుక్రవారమైనా అమ్మవారి పూజ చేసే సందర్భం ఏదైనా కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు నివేదిస్తే అమ్మకు సంతోషమని లలితా సహస్రనామంలో ఉంది. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. అమ్మవారికి నివేదించే ప్రసాదాల్లో మొదటిది గుడాన్నము. గుడుము అంటే బెల్లము. నిత్య పూజలో భాగంగా కూడా బెల్లం నివేదిస్తే ఆ ఇంటి సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెప్తున్నారు. అలాంటి బెల్లంతో చేసిన అన్నం అంటే అమ్మవారికి ప్రీతి. బెల్లానికి నిలువ, అంటూ, దోషం అనేది ఉండదు. అందుకే కుదిరితే బెల్లంతో చేసిన పరమాణాన్ని లేదంటే బెల్లం ముక్క నివేదించినా చాలు, అమ్మవారు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. అమ్మవారికి నివేదించే రెండవ ప్రసాదం స్నిగ్ధోదన ప్రియ. స్నిగ్ధ అంటే తెల్లని, ఓదనం అంటే అన్నం. తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని అర్థం. అయితే ఇక్కడ తెల్లని అంటే స్వచ్ఛమైన కొబ్బరి అన్నం అని అర్థం. అమ్మవారికి నివేదించే మూడవ ప్రసాదం పాయసాన్న ప్రియ అంటే పాలతో చేసే పాయసం. పాలు బియ్యం కలిపి వండిన వండ అంటే అమ్మవారికి ప్రీతికరం. దీనినే క్షీరాన్నం అని కూడా అంటారు. అమ్మవారికి నివేదించే నాలుగవ ప్రసాదం మధు ప్రీత. మధు అంటే తేనె, ప్రీతి అంటే ఇష్టం. తేనె లాంటి తీయటి పదార్థాలు ఇష్టపడడం అని ఆంతర్యం. అమ్మవారికి శుక్రవారం రోజున గారెలు చేసి తేనెలో ముంచి నివేదిస్తే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారికి నివేదించే ఐదవ ప్రసాదం దధ్యన్నాస్తక హృదయ అంటే దద్దోజనం లేదా పెరుగన్నం. దది అంటే పెరుగు, అన్నం అంటే బియ్యంతో వండినది, ఆస్తక అంటే ఇష్టాన్ని చూపేది, హృదయ అంటే మనసు కలిగినది. పెరుగుతో చేసిన పదార్థంపై ఆసక్తి చూపే హృదయం కల అమ్మ అని దీనికి అర్థం. అమ్మవారికి నివేదించే ఆరవ ప్రసాదం ముగ్ధోదనాస్తక హృదయ అంటే పెసలతో వండిన అన్నం. ముగ్ధ అంటే పెసలు, ఓదనం అంటే అన్నం, ఆసక్త అంటే అభిరుచి. పెసలతో వండిన అన్నం అంటే ఇష్టం. పెసరపప్పు నానబెట్టి కాస్త బెల్లం వేసి నివేదించవచ్చు, లేదా పెసరపప్పు పాయసాన్ని అమ్మకు నైవేద్యంగా సమర్పించవచ్చు. అమ్మవారికి సమర్పించే ఏడవ ప్రసాదం హరిద్రాన్యక రసిక. పులిహార లేదా పసుపు అన్నం. పసుపు అన్నం మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పులిహార. హరిద్రం అంటే పసుపు. అమ్మవారికి పులిహోర నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడితే మీకు ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. అమ్మవారికి నివేదించే ఎనిమిదవ ప్రసాదం సర్వోధన ప్రీతా చిత్త అంటే కదంబం. సర్వోధన ప్రీత అంటే అన్ని రకాల అన్నాన్ని ఇష్టపడేది అని అర్థం. భక్తి శ్రద్ధలతో వండిపెట్టిన అన్నం, కూరగాయలు అన్నీ కలిపి అమ్మవారికి సమర్పించేదాన్నే కదంబం అంటారు. ఈ వంట అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది. అమ్మవారికి నివేదించే తొమ్మిదవ నైవేద్యం చలిమిడి వడపప్పు. చలిమిడి ఇది పచ్చి చలిమిడి. బియ్యపిండిలో కొంచెం బెల్లం కలిపి చేసేదే ఈ చలిమిడి. ఈ 9 రకాల వంటకాలు అమ్మవారికి చాలా ఇష్టమైనవని లలితా సహస్రనామంలో కూడా పేర్కొనబడింది. కాబట్టి మీరందరూ ఈ శుక్రవారం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి అమ్మవారి కృపను సొంతం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.